కలిసి ఉంటేనే కలదు సుఖం. ఒకరికి ఒకరు తోడుగా ఉన్నది ఒకే సత్యం. దాన్ని పండితులు వివిధ రకాలుగా చెబుతారు అనేది వేదవాక్కు. అనేకత్వంలోనే ఏకత్వాన్ని చూడాలి అనేది మానవత్వపు విలువ. ప్రతి ఒక్కరి అభిప్రాయాలు, అభిరుచులు, అలవాట్లు వేరువేరుగా ఉంటాయి. కలిసి జీవించడానికి భావోద్వేగాల కన్నా ప్రేమానురాగాలు అవసరం. చీమలు చిన్న ప్రాణులు ఆహారం కోసం వెతుకుతుంటాయి. తక్కువ పరిమాణంలో ఆహారం కనిపించినా చీమ ఒంటరిగా తినదు. అన్నింటినీ పిలిచి గుమికూడి తింటాయి. ఒకే పుట్టలో కలిసి జీవిస్తాయి. శత్రువులైన పాములు తమ పుట్టను ఆక్రమించిన సహనం వహిస్తాయి. అవసరమైతే బలవంతమైన సర్పాన్ని సైతం చలిచీమలు చీల్చివేస్తాయి. చీమలు కలిసి పరస్పరం సహకరించుకుంటాయి. బుద్ధిజీవులైన మనుషులు ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు? అహంకారం, స్వార్థం, సంకుచితత్వం. ఇవే సమాధానాలు. ప్రకృతిలో ప్రతి జీవి మరొక దాని ఎదుగుదలకు తోడ్పడుతుంది. బలహీనమైన తీగకు చెట్టు తనను అల్లుకొని ఎదిగే ఆసరా కల్పిస్తుంది. వాగులు, వంకలు జీవనదితో కలిసి ప్రవాహాన్ని పెంచుతాయి. ఒకే జట్టుగా నడిచే పశువుల మందను క్రూరమృగాలు ఏమీ చేయలేవు. మంద నుంచి విడిపోయిన పశువు మీదనే దాడి జరిగే అవకాశం ఉంది. అన్ని ప్రాణులు సమూహంగా కలిసి పంచుకొని జీవించే ప్రయత్నం చేస్తాయి. ఇందుకు విరుద్ధంగా మనిషి మాత్రం విడగొట్టి విజయం సాధించాలని ఆరాటపడుతున్నాడు. కలిసి ఉంటేనే కలదు సుఖం అని పెద్దలు చెప్పారు. విడివిడిగా ఏ కర్రైనా విరుగుతుంది, కానీ మోపుగా ఉంటే అన్నీ బలంగా ఉంటాయి. పూర్వం నుంచి మనిషి విభజించి పాలించే సూత్రాన్ని నమ్ముకొని బతుకు కొనసాగిస్తున్నాడు. అందరినీ కలిపే ఏకత్వాన్ని గుర్తిస్తే తన అధికారం ఎక్కడ పోతుందో అనే భయం. ఇది ఈనాటి మానవ సమాజానికి దాపురించిన ఒక భవరోగం. కలిసి ఉంటేనే పవిత్రత, దానిలోనే భగవతత్వం నిండి ఉంటాయని శ్రీ రామకృష్ణ పరమహంస చెబుతారు. ఆ వాక్యంలోని అంతరార్థం తెలుసుకొని భారత జాతిని ఏకోన్ముఖం గావించాలని వివేకానందుడు దేశమంతా పర్యటించాడు. ఎక్కడ చూసినా కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంతీయ భేదాలతో ఎవరికి వారే విడివిడిగా జీవించడం చూసి నిరాశ చెందాడు. భాషలు వేరైనా భావం ఒక్కటే. పూలు వేరువేరుగా ఉన్న వెదజల్లే సువాసన ఒకటే. గోవుల రంగులు విడివిడిగా ఉన్న వాటి పాలు తెలిపే రూపాలు, పేర్లు, పూజా విధానాలు వేరైన లక్ష్యం మాత్రం అందరూ బాగుండాలనే సామాజిక ధర్మమే. సత్యం తెలుసుకోలేని స్థితిలో ఉన్న ప్రజలను చూసి వివేకానందుడిలో కలవరం మొదలైంది. ప్రపంచంలో ఉన్న అందరూ తన సోదరీమణులే అన్న ఒకే ఒక్క భావోద్వేగపు సంబోధనతో విశ్వాన్ని ఏకం చేశాడు. మహర్షులు చెప్పిన శాంతి మంత్రాలన్నీ విశ్వక్షేమాన్ని, ఐక్యతను కాంక్షించాయి. బృహదారణ్యక ఉపనిషత్తులో అసతోమ సద్గమయ అనే అభ్యారోహ అందరినీ ఆరోహింపచేసి మంత్రం ఉంది. అందరూ కలిసికట్టుగా ఉన్నత స్థాయికి చేరాలి అనేది దాని అర్థం. అసత్యం నుంచి సత్యానికి, చీకటి నుంచి వెలుగులోకి, మృత్యువు నుంచి అమృతత్వానికి పయనించే మార్గమే సమూహ జీవనం. అడవి, ఆకాశం, నీరు, భూమి అంతటా నిండి ఉన్న సమస్త జీవరాశులు పరస్పరం సహకరిస్తూ కలిసిమెలిసి బతకాలనేదే వేదం ఆకాంక్ష. అవే మహర్షులు అందించిన శాంతి మంత్రాలు. విచక్షణ, విజ్ఞానం, ఆనందం మూర్తీభవించిన మనిషి ప్రకృతితో మమేకమై కలిసి జీవించాలి. కలిసికట్టుగా ఉంటేనే సర్వ మానవాళికి సంక్షేమం. ఐక్యత, పవిత్రత, దివ్యత్వం కన్నా మించిన మంత్రం ఏముంటుంది? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్.
ఓం శాంతి శాంతి శాంతి.